ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ఓట్ చోరీ గద్దె చోడ్ ధర్నాలో ప్రజలకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు. సత్య అహింసతో మోదీ ఆర్ఎస్ఎస్ సర్కార్ను ఓడిస్తున్నాం. రాహుల్ గాంధీ, సమయం పట్టిన చివరికి సత్యమే గెలిచింది. బీజేపీకి తొత్తుగా ఈసీ పనిచేస్తున్నది. ఈసీకి సపోర్టుగా కేంద్రం చట్టం తీసుకొచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని మార్చేశాం. ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్. ఓటు చోరీ గది చోడ్ పేరుతో ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నా చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ఏ విధంగా చేసి ఇప్పటిదాకా మనం రాసిన వార్త కూడా ప్రధానమైన వార్త అదే. బీజేపీ డిఎన్లో ఓటు చోరీ ఉంటే కాంగ్రెస్లో డిఎన్లో సత్యం అహింస ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ పనిచేస్తున్న విమర్శించారు. ఓటు చోరీ లేకపోతే బీజేపీ సర్కార్ను గద్దెదించడానికి ఎంతో టైం పట్టదని అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు చోర్ గది చోడ్ మెగా ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పేర్లను ప్రస్తావిస్తూ వారు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ అనేది దేశం కోసమని, మోదీకి పరిమితం కాదనే విషయం వారు గుర్తుంచుకోవాలని సూచన నేపథ్యం ఉంది. సార్ పేరుతో పేదల హక్కులను గుంజుకునే కుట్ర. తొలుత ఓటును తీసేస్తారు, ఆ తర్వాత ఆధార్ రేషన్ కార్డు రద్దు చేస్తారు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారికి పూర్తి ఇన్ఫర్మేషన్ నేపథ్యం, ఏం జరుగుతుంది, ఏ విధంగా మోసం చేస్తారో బీజేపీ అనేటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. సార్ పేరుతో పేదల హక్కులు గుంజుకునేటువంటి కుట్ర జరుగుతుంది. ఈ సత్యం నిజమే. ఇలా ఉన్నటువంటి మన పేదలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా ప్రయోగాలు చేసిన నేపథ్యం కూడా ఉంది. సార్ పేరుతో నేపథ్యం. తొలుత ఓటును తీసేస్తారు, ఆ తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా రద్దు చేస్తారు. ఇది ప్రధానంగా దేశంలో జరగబోయేటిది. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తున్నది. రాహుల్ గాంధీ చెప్పడంతోనే దేశ ప్రజలు ఆ పార్టీని 240 సీట్లకే పరిమితం చేశారు. నాడు గాంధీ, అంబేద్కర్ లాగా నేడు రాహుల్ ఖర్గే పోరాడుతున్నారు. నాడు గాంధీ లాగా అంబేద్కర్ లాగా నేడు రాహుల్ గాంధీ ఖర్గే పోరాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఓటు చోరీ వ్యతిరేకంగా పోరుకు తెలంగాణ అండగా ఉంటుందని వెల్లడించిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఓటు చోరీ ప్రధానమైనటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉన్నది, ఇలా పేదల ఓటు హక్కును, పేదలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీజేపీ నేతలు దేశద్రోహులు, వారిని వెంటనే అధికారం నుంచి దించేయాలి ఖర్గే. ఆ పార్టీ ఆలోచన విధానం దేశానికి ప్రమాదకరమైన ఫైరు. ఓట్ల చోరీతోని బీహార్లోనే గెలిచారు. దమ్ముంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి. ప్రియాంక గాంధీ ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తారని ఆరోపణ చేసిన నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు దేశ ద్రోహులు అనే నేపథ్యం ఉంది. మరి ఎంతమంది వస్తారో, ఏ విధంగా చేస్తారో మనం చూడాల్సిన నేపథ్యం కూడా మనం చూస్తాం.